చెట్టుబాటు చేయాలని తిరుగుతున్నటువంటి శాసనసభ్యులు గారికి ఒక్కసారి చెప్పడంలో సభాధ్యక్షులు, మన నియోజకవర్గ స్థాయి నాయకులు తిరుపతి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి బాధ్యతతో రైతాంగానికి ఉపయోగపడాలని, రైతాంగ సమస్యలు ఎక్కడున్నా నేను సైతమని మన DCMS చైర్మన్ పెద్దలు అందరికీ కృతజ్ఞతలు. మేనేజ్మెంట్తో పరిపాలనతో చక్కటి అనుభవం ఉన్నటువంటి అనుభవాలు వేదికటువంటి మార్కెటింగ్ మన పత్తిపాడు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అమరేశ్వర్ గారు, గౌరవ డైరెక్టర్లు, ముఖ్యంగా నమ్మగడ్డపాలెం సొసైటీ అధ్యక్షులు రామకృష్ణ గారు, వారి కార్యవర్గ నిర్వాహక సంఘం, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జనసేన మన నియోజకవర్గ కన్వీనర్ అలవాటి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా స్థానిక జనసేన నాయకులు రామచంద్రరావు గారికి, కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ నాయకులకు, ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారం. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం, అదేవిధంగా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఈరోజు ఈ 16 నెలల్లోనే మీరు ఒక్కసారి గమనించండి, 5 సంవత్సరాల వైసీపీ పాలన చూశాము. ఈ 16 నెలలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఒక రైతాంగానికి సంబంధించినంత వరకే మాట్లాడదాము, ఎందుకంటే ఇది రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమం. రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి గతంలో రైతుకి ఏం చేశారు, ఇప్పుడేం చేస్తున్నారు అనేటువంటి దానికి 4-5 ఉదాహరణలు మాత్రమే చెప్తాను. మనకు మామూలుగా సీజన్ వచ్చేటప్పటికి కాలువలకు నీళ్లు వచ్చేవి కాదు. ఎందుకంటే కాలువలకు నిర్వహణ చేసేటటువంటి విషయంలో వైసీపీ పూర్తిగా నిర్లక్ష్యమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే నీటి సంఘాల ఎన్నికలు, నీటి సంఘాలకు సంబంధించినటువంటి నియామకాలు, దానికి సంబంధించిన నిధులు ఇచ్చి చివరి భూమి వరకు నీళ్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇది జరిగిందా లేదా తెలియాలి, జరిగింది. ఆ తర్వాత రైతాంగాన్ని ఆదుకోవాలనుకున్నటువంటి సొసైటీల్ని గతంలో అవినీతిమయం చేసేసి సొసైటీ అంటేనే ఇప్పుడు దాక్కునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ రోజు పనిచేసినటువంటి పాలక వర్గాలు ఒక్కొక్కరు పుట్టల నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఆ విచారణలో నేను కూడా హౌస్ కమిటీలో మెంబర్ను కాబట్టి లోతుగా వెళితే ప్రతి చోట ఎక్కడో దగ్గర పాలక వర్గం తప్పు చేసింది. ఆ పాలక వర్గం చేసినటువంటి తప్పులకి అధికారులు కూడా బలి అవుతున్నారు. కానీ అలాంటి వ్యవస్థ కాదు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది. ఈరోజు నిమ్మగడ్డ వారి పాలనలో సొసైటీ ఉంది. మా నాయకులు మన రామకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. ఉన్నవారు రామకృష్ణ కదా, వేరే రామకృష్ణ గారు ఉన్నారు. 1000 మందిలో కాదు, ఈ రాష్ట్రంలో ఏ కారణం వల్ల నిలబెడతా రామకృష్ణ గారు నిర్వాహకంలో ఒక్క మచ్చ చూపించిన నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తారు. అది మా తెలుగుదేశం పాలనలో, కూటమి ప్రభుత్వ నిర్వహణలో సొసైటీలు పనిచేసేటటువంటి విధానం.